కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. గోదావరికంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాలు, తల్లి సోనియా చొరవ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం గడీల పాలనను కొనసాగించిందని ఆరోపించారు. ప్రజల ఆదరణతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా పాలనను కొనసాగిస్తూ ఘనమైన అభివృద్ధి సాధన దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రగతి సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాన అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ జెండా కార్యక్రమాలు నిర్వహించుకొని అమరవీరులను స్మరిస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కృతజ్ఞతలు చెప్తాం. ఈరోజు అనేక మంది పోరాటాల ఫలితం కోట్లాది మంది తెలంగాణ 4 కోట్ల మంది పోరాటం చేస్తే ఈరోజు ఆ రోజు భారత సర్కార్లో సోనియా గాంధీ గారు చొరవ తీసుకొని తెలంగాణ చరిత్ర మరవరానిది, మరవలేనిది. తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నీడలు కలుపుకుంటే గత 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణ మీద తెలంగాణ ప్రతి కుటుంబం బంగారు కుటుంబం అయితే అనుకుంటే 10 సంవత్సరాలు గడిల పాలన మళ్ళీ దాన్ని పోరాటం చేయడానికి ప్రజలు పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అద్భుతంగా నంబర్ 1 దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నం అందరం చూస్తాం. మనమందరం భాగస్వాములం కావాలి అభివృద్ధిలో. దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గం 50 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళిక అద్భుతమైన అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనమందరం ముఖ్యంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ రోజు నుంచి మన ప్రాంతాల్లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, వారందరికీ కూడా అన్స్కిల్, సెమీ స్కిల్, స్కిల్డ్ వారికి వేతనాలు పెంచే కార్యక్రమాన్ని అమలు చేసేటటువంటి గొప్ప రోజు. దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద రోటీ కప్డావర్ మక్క ప్రతి ఒక్కరు ఉండడానికి ఇల్లు, ఉండడానికి తిండి, దాంతోపాటు కట్టుకోవడానికి ఈరోజు ఈ ఒక్క సంవత్సరం మొదలుపెట్టి ఈరోజు దానికంటే అద్భుతంగా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే విధంగా మహిళా శక్తిని ప్రోత్సహించడం, అనేక సంక్షేమాలు తీసుకురావడం, ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు కట్టడం, తినడానికి సొంత బియ్యంతో పాటు ఇలా రైతు సంక్షేమాలు చూస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్న నిజమైన తెలంగాణ, బంగారు తెలంగాణ, భవిష్యత్ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం అద్భుతంగా ముందుకు వేసి రాష్ట్ర ప్రజలందరూ రామగుండం ప్రజల పక్షాన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసి అద్భుతమైన రామగుండం నిర్మిద్దాం. ప్రతి ఒక్కరు కలిసి ముందుకు రావాలి. రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగిన పౌరులు మాకు సహకరించాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ అరుణశ్రీతో కలిసి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తమ కౌన్సిల్ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో
వరదల ముంపును తప్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నగరాన్ని చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేలా తాము చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాలని కోరారు. 60 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరులై మనకు ఈ స్వాతంత్రం సాధించి పెట్టిన అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ గత 12 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో గౌరవనీయులు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో తెలంగాణను మొత్తం నిర్వీర్యం చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వర్గానికే కాకుండా కార్మికుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి ప్రతి కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకుంటే మాత్రమే ఆ చదువుతోనే ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కళాశాలలు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి వెనుకకు పోతున్న దూరమైన ఈ రాష్ట్రానికి అనేక రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న తరుణంలో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు విదేశాలలో నుంచి దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రతి వారికి ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కన్నా తర్వాత మనం వచ్చినప్పటికి కూడా కేవలం 2 సంవత్సరాల కాలంలోనే లక్షల టన్నుల పంటను దిగుబడి చేసుకొని ఈరోజు రైతులందరూ కూడా ప్రతి రైతు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు వేల లక్షల కోట్ల టన్నుల ఏదైతే వడ్ల కూడా పండించి ప్రతి రైతు కూడా న్యాయం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామగుండం పారిశ్రామిక ప్రాంతం చాలా ఏదైతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సందర్భంలో కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఇప్పటికే కేవలం అర్బన్ కు సంబంధించి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సురక్షంగా సుభిక్షంగా చేయాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ రోజు ముందుకెళ్తున్న తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇదంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపారం లేక ఇబ్బందులు పడతా ఉన్నారని తెలుసుకొని లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రం మొత్తాన్ని కూడా దాదాపుగా 35 కోట్ల రూపాయలు వెచ్చించి లక్ష్మీనగర్ పూర్తిగా అభివృద్ధి చేస్తున్న తరుణాన్ని మనం గమనిస్తా ఉన్నాం. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సిపి అంబర్ కిషోర్ జాకు సిబ్బంది నుండి గౌరవ వందనం లభించింది. అనంతరం సిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుందని తెలిపారు. పోలీసులు రేయింబవళ్లు కష్టపడి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారని చెప్పారు. అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో
సామరస్యం పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేసి ఒక మోర్ దెన్ 30 years నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు నిన్న నేను తాండూరు విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను 15 years ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా, నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, భయం లేకుండా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనం అందరు కలిసి అభివృద్ధి గురించి చేయాలి, ప్రయత్నం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మనము ఈ డేట్కి తప్పకుండా ఇది ఒక ఓత్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో అవినీతి, ఎట్టి పరిస్థితిలో నిర్లక్షణ మనము చేయము. అదేవిధంగా ప్రజలకి సేవ గురించి 24/7 మనము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన కార్పొరేటర్ గట్ల రమేష్తో కలిసి మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థుల బలిదానాలను చూసి చలించిన సోనియా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిందని తెలిపారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పాలన కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రజా పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. మరి 1200 మంది బలిదానాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముందు కోల్పోతున్నప్పటికీ కూడా సోనియా గాంధీ ఏదైతే ప్రాణత్యాగం చేసే వాళ్ళు ఇక ప్రాణత్యాగం చేయొద్దనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ లేకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బిడ్డలను కాపాడుతున్న ఒక మంచి ఉద్దేశంతో మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ఇచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మరి ఏ విధంగా గడిల పాలన అందించిందో మీ అందరికీ తెలుసు. మరి దాదాపుగా మిలుగు బడ్జెట్ 60,000 మిలుగు బడ్జెట్ తెలంగాణను మరి 8 లక్షల పైచులు కోట్ల అప్పు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన అక్కడ టీఆర్ఎస్ పాలకులు. మరి దాని తర్వాత ఇది ఈ తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సర్కార్ని ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలకు కూడా కృతజ్ఞతలు. మరి దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మరి ఉచిత బస్సు అవుతుంది, మరి మహాలక్ష్మి పథకం అవుతుంది, మరి 200 రూపాయల యూనిట్ల కరెంటు ఫ్రీ అవుతుంది, మరి 500 బోనస్ సన్నాలకు అవుతుంది. దాదాపుగా అన్ని గ్యారెంటీలో ఒక పెన్షన్ గ్యారెంటీ చేయలే, అది కూడా రాబోయే రోజుల్లో పెన్షన్ గ్యారెంటీ చేస్తారు. మరి ఖచ్చితంగా మరి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణకు అందరూ కూడా మద్దతు పలకాలి. మరి రాష్ట్రాలకు దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. వాళ్ళు దానిలో అభివృద్ధి భాగంగా మనందరూ కూడా రాజకీయాల అతీతంగా కూడా మరి శభాష్ అంటున్నారు. మరి అందరూ కూడా ఎవరైనా మంచి చేస్తే దాన్ని మెద్దం చెప్పాలి, చెడు చేస్తే చేయని చెప్పాలి. మరి రాష్ట్రాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా మనందరూ కూడా తోడుండాలని చెప్పి మరి తెలంగాణ అభివృద్ధి దినోత్సవానికి హాజరైన మా మహిళా సోదరులకు, మా నాయకులకు, మా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ అభివృద్ధి దినోత్సవ శుభాకాంక్షలు. పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేశ్వర గారి ఆధ్వర్యంలో గోదావరికంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా, కార్పొరేటర్లకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితం చెల్లించిపోయిన సోనియా గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో బలహీనపడుతుందని తెలిసినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణను ప్రకటించడం జరిగింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు.
పందికొక్కు లాంటి పాలకులు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణని అస్థిరపరిస్తే ప్రజా పాలనతోటి గత 2 ఏళ్ల నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా సంతోషాలతో ఆనందాలతో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే రోజులలో అనేక సంక్షేమ పథకాలతోటి ఇంకా అనేక అభివృద్ధి పనులతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నది. దానికోసం ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రాంత ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని వెన్నుదన్నుగా ఉండి రాబోయే రోజులలో ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా అందరూ వెనుక ఉండి నిలబడాలని సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర పార్టీ నాయకులు వేళ హరీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విహెచ్ఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అకుంఠిత దీక్ష, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. తెలంగాణ జాతిని ఏకం చేసి కేసీఆర్ మహా ఉద్యమాన్ని నిర్మించడం మూలంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఘనమైన అభివృద్ధిని సాధించి దేశంలోనే నెంబర్ 1 గా ఎదిగిందని అన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఈరోజు రావడానికి మనం ఇలా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి గల ప్రధాన కారణం ఎవరో మీ అందరికీ మన మహాత్ములు బాపు కేసీఆర్ గారు ఆ రోజు 2001లో మరి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం కోసం పార్టీ పెట్టినప్పుడు ఈయనతోనేమవుతుంది, ఈయన లాంటి వాళ్ళు మస్తు మంది పార్టీలు పెట్టిర్రు, ఏడగాకుండా వేయండి అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడినప్పుడు కూడా ఒక కఠోరమైనటువంటి దీక్షతో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ఉద్యోగస్తులను, రైతులను, కార్మికులను, కర్షకులను, ప్రతి ఒక్కరిని, యువకులను అందరినీ కూడా దానిలో భాగస్వామ్యం చేసి దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రధాన పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి వాళ్ళతో లేఖలిప్పించుకొని మరి తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇక్కడ న్యాయంగా సిద్ధిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నమ్మి మరి అందరితో లేఖలిప్పించుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకొని తెలంగాణని తీసుకొచ్చింది. దీనంతటికీ ముఖ్య కారణం ప్రధాన నాయకుడు కేసీఆర్ గారు మరియు అమరులైనటువంటి ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరూ. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వీళ్ళందరినీ కలుపుకొని పోయింది కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఇలా స్వేచ్ఛ వాయులతో మనం అందరం కూడా ఈ తెలంగాణను అనుభవిస్తున్నాం. స్వతంత్రంగా మనం ఇక్కడ ఉండి తెలంగాణ అభివృద్ధి పడినటువంటి తెలంగాణను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా కేసీఆర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి నాయకులు, కొందరు లిలిపుట్ నాయకులు, ఆయన ఏమంటారు, కేసీఆర్ గారి చరిత్రను, చిహ్నాలను చెరిపేస్తామని అంటున్నారు. దీని గురించి ఒకసారి మన నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారి చిహ్నాలు చెరిపేయడం అంత సులభమా? కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటేరియట్లో నువ్వు మీటింగ్లు పెడతావు, కేసీఆర్ కట్టించినటువంటి పోలీస్ కమాండ్ సెంటర్లో మీటింగ్లు పెడతావు, కేసీఆర్ కట్టించినటువంటి ఫ్లైఓవర్ల మీద పోతావు, అన్ని కేసీఆర్ కట్టించినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టించిందే, పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ కట్టించిందే, రోడ్లు కేసీఆర్ వేయించినాయే. ఇండిగాన కేసీఆర్ పనులు కనబడంగా చరిత్రను మేము చెరిపేస్తామని అంటే మూర్ఖులు అంటారు. మీరు మిమ్మల్ని జనాలు ఏమంటారు? మూర్ఖులు అంటారు. ఇటువంటి మూర్ఖత్వ వాదనల్ని పక్కన పడేసి తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలో మీరు ఆలోచించారు. కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళినరో, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లయితే తీసుకెళ్ళినరో, మీకు శాతనైతే గా పని చేయండి. కేసీఆర్ గారు 4 తిట్లు తిడితే మిమ్మల్ని ప్రజలు ఎవరు మెచ్చుకోరు. సునామీ లాగా ఇలా కేసీఆర్ గారికి ఉప్పెనలాగా సానుభూతి వెలువడుతుంది. ఇలా గ్రామాల్లో, పట్టణాల్లో రైతులను చూడండి, కార్మికులను చూడండి, నిరుద్యోగులను చూడండి, ప్రతి ఒక్క వర్గాల్ని మోసం చేసినటువంటి అపకీర్తి మీరు దక్కించుకున్నారు. ఇలా మీకు దమ్ముంటే చేతనైతే ఇచ్చినటువంటి హామీల మీద, చేయాల్సినటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారిని బాపునేమన్నా అంటే ఇట్టా ఖచ్చితంగా మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ సీనియర్ నాయకులు కేతనం వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరుల కుటుంబాలను విస్మరిస్తూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యొక్క అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ కోసం బలిదానం చేసిన ఎంతోమంది బిడ్డల త్యాగ నిరతికి మరి
స్మరిస్తూ ప్రధాన చౌరస్తాలో లక్ష్మీనారాయణ మండల అధ్యక్షురాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకోవడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చినది. ప్రధానంగా ఈరోజు గెలుపుకు ప్రధానమైనటువంటి కారణాలలో తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తక్షణమే పెన్షను వచ్చేలా చూస్తా అని చెప్పేసి ప్రకటించారు. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు విడచెవిన పెట్టినట్టు దాన్ని నేను చేస్తా అని చెప్పేసి చెప్పినట్టు రేవంత్ రెడ్డి మరి 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు కూడా సరైనటువంటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించేటువంటి పరిస్థితిలో లేకపోవడం విచారకరమని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వము ద్వంద్వ నీతిని, దమన నీతిని విడనాడి తెలంగాణ కోసం కష్టపడి పనిచేసినటువంటి యొక్క సోదర కార్యకర్తలను, అమరవీర కుటుంబాలను గుర్తించి వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలి అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ విధానాలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టుగా పొయ్యిలకి మన పెనం మీదకి పోయి పొయ్యిల పడ్డట్టుగా మరి ఒక ప్రజల పరిస్థితి తెలంగాణలో కనబడుతున్నది. కాబట్టి కార్యకర్తలందరం కూడా ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను స్వీకరిస్తూ రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీని ప్రజలు తప్పనిసరిగా పట్టం కడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక భాస్కర భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ రాష్ట్ర నాయకులు గోష్క మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు కె స్వామి, గౌతమ్ గోవర్ధన్ మాట్లాడుతూ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ జూన్ 2 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది. అనేక మంది త్యాగాలు, అనేక మంది పోరాటాలు, 1200 మంది విద్యార్థుల యొక్క బలిదానం వల్ల కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది. అందరి మద్దతు ఉన్నది. అందులో ప్రత్యేకంగా జాతీయ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు కూడా ఉంది. అనేక మంది ఆంధ్ర నాయకులు కూడా తెలంగాణకు ఆనాడు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. డాక్టర్ కె నారాయణ గారిని తిరుపతిలో అడిగారు, మీరు ఆంధ్ర వల్ల ఉండి తెలంగాణకి ఎట్లా మద్దతు ఇస్తున్నారంటే, అది మా జాతీయ పార్టీ యొక్క తీర్మానం. నేను నా దిష్టిబొమ్మ దగ్ధం చేసినా పర్వాలేదు, నన్ను గాలపెట్టినా పర్వాలేదు, కానీ నేను ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తా అన్నాడు. ఆ విధంగా 2014లో ఏర్పడ్డది. అసలు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలో మహత్తరమైనది. తెలంగాణ వ్యాపితంగా తెలంగాణ ఆవిర్భవించి 12 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్కరరావు భవన్లో ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్ర వలసవాదుల చేతుల నుండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఆనాడు నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి రాష్ట్ర వ్యాపితంగా కులాలకు మతాలకు చిన్న పెద్ద భేదం లేకుండా సబ్బండ వర్ణం ఒకటై ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాలని ఏకైక లక్ష్యంతో పోరాటం చేయడం అనేది జరిగింది. సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటంలో అనేక మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానం చేసుకోవడం అనేది జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రగిలినటువంటి పోరాటంలో ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణను 2014 జూన్ 2వ తేదీన పార్లమెంటులో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సవాలు జరిగినాయి. తదుపరి అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరు మీద చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం అనేది జరిగింది.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ వేడుకల సందర్భంగా కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు రాజనర్సు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా దేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించిన నాడు చంద్రబాబు కూడా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఆ రోజు కేసీఆర్ గారు 2013లో నిరాహార దీక్ష కూర్చున్నాడు. అప్పుడు తెలంగాణ విద్యార్థులు ఎంతో అమరులైన రోజు. ఆ రోజు 2013 నుంచి 14 జూన్ 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం ప్రారంభమైంది. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 2013లో పాదయాత్రలో ఉన్నప్పుడు పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి అడవి శ్రీరాంపురం గ్రామంలో సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వమని చెప్పని ఒక లెటరు పంపడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూలంగా లెటరు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి అది సాధించుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఎన్టీఆర్ గారి హైదరాబాదులో నడి ఒడ్డున విగ్రహం స్థాపిస్తే తెలంగాణ నాయకులు ఎంతోమంది దూషించడం జరుగుతూ ఉంది. 1969లో ఈ ఉద్యమం మొదలైంది తెలంగాణ. ఆ రోజు 250 నుంచి 300 మంది విద్యార్థుల త్యాగఫలమే మనకు ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కొందరు కుయుక్త నాయకులు తెలుగుదేశం పార్టీ మీద నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పార్టీని తెలంగాణలో నడిబొడ్డు అయినటువంటి హైదరాబాద్లో పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు అన్నగారు చేసినటువంటిది బడుగు బలహీన వర్గాలకు అట్టడుగున్నటువంటి అనగారిన రైతాంగానికి కానీ ఎవరికైనా ఆడబిడ్డలకు కానీ సమాన హక్కులు కల్పించినటువంటిది కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లారు. అదే మాదిరిగా రెండో తరంలో ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్టర్ గ్రూపులను పెట్టి మహిళలకు కల్పించారు. మూడో తరంలో ఈనాడు మొన్నటికి మొన్న లోకేష్ బాబు గారు కూడా మహిళలకు చట్టసభల్లో బిల్లు పాస్ అయినా కాకపోయినా కూడా 33% ఇవ్వాలనేటువంటి త్యాగంగా ఆనాడు అప్పటి నుండి ఇప్పటి వరకు త్యాగం చేస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ.